వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం త్రికరణ శుద్ధితో పనిచేశానని అదే స్ఫూర్తితో వంగగీతను గెలిపించుకునేందుకు కృషి చేస్తానని పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు అన్నారు. మహిళకు పిఠాపురం సీటు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని, ఇక్కడ అభ్యర్థి జగనే అని భావించి వైసీపీ విజయం కోసం పనిచేస్తున్నారన్నారు. సీటు ఇవ్వకపోయినా తనను ఏదో ఒక సభకు పంపిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తామంటున్న దొరబాబుతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల ప్రచారం అయితే ప్రారంభించింది. ఇప్పుడైతే ఏ పార్టీలు ఇంకా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినప్పటికీ పిఠాపురంలో అయితే వైసీపీ అయితే జోష్గా అయితే ముందుకెళ్తుంది. అయితే ఈ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న పెండుల దొరబాబు అయితే మన దగ్గర ఉన్నారు. ఆయన ఈ ఎన్నికల్లో అయితే పోటీ చేయడంలో అయితే ఈ ఎన్నికకి సంబంధించి ఆయన అయితే సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పేసి అయితే ఇప్పటికే ప్రకటించారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ విజయ అవకాశాలు ఎలాగ ఉంటాయి? అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, మీరు ఏ విధంగా దీన్ని స్వీకరిస్తారు? ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఫలితంగా ఈ రోజున క్యాండిడేట్ ఎవరైనా కానివ్వండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలకి ప్రతి ఒక్కరు కూడా ఓటేయడానికి వాళ్ళు మేము గడప గడపకి తిరిగినప్పుడు కానీ ఇప్పుడు ప్రచారంలో కానీ ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదంతా కూడా ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడికి లబ్ధి చేకూరే విధంగా చేసే విధానాల్లో ఆ పార్టీని ప్రజలు గుర్తిస్తారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రజల పట్ల ప్రజలకి ఇదిగోని ఈ పథకం ద్వారా నేను వారికి లబ్ధి చేకూర్చాననే దిశగా ఏ రోజు కూడా చేసుకున్నటువంటి విధానంలో ప్రజలెవరు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలకి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. అలాగే జనసేన తెలుగుదేశం కలిపి రావడంలో ఏదైతే ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో చేసిన విధానానికి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగా నేను ఈ 5 సంవత్సరాలు కూడా పార్టీ పుట్టిన నుంచి ఈనాటి వరకు కూడా పార్టీ కోసం అహర్నిశలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా నాయకులు కేడరు అందరూ కలిపి త్రికరణ శుద్ధిగా పనిచేసాం. అదే త్రికరణ శుద్ధితోటి ఈ రోజున ఇక్కడ గీత గారిని నెగ్గించడానికి మా సర్వశక్తులు ఒడ్డి మేము నెగ్గించడానికి మేము ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ఇక్కడ అత్యధిక మెజార్టీతో నెగ్గుతామని చెప్పి తెలియజేస్తాం. మీకు సీటు ఇవ్వకపోవడంతో మీరు కినుక వహించారు. అసలు గీత గారికి సంపూర్ణంగా చేస్తారా లేదా అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజకీయాల్లో నాకు 2 పర్యాయాలు టికెట్ ఇచ్చారు. 2 పర్యాయాల్లో ఒకసారి ఓడిపోయాను, ఒకసారి నెగ్గా. మూడోసారి పార్టీ ఆలోచనల విధానంలో ఒక మహిళకి ఇవ్వాలను వాళ్ళ అవసరాల కొలిది వారు ఇచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నాతో మాట్లాడిన సందర్భంలో చట్టసభల్లో ఆ సభలో కాకపోతే ఈ సభలో నువ్వు ఉంటావు, ఇది తప్పనిసరిగా నువ్వు చేయవలసింది, నువ్వు పార్టీకి సొంత మనిషివి చెయ్యాలి అని చెప్పేసి చెప్పడం. అదే కాకుండా నేను కూడా త్రికరణ శుద్ధిగా అంత ఒకప్పుడు భారీ మెజార్టీతో ఓడిపోయినా కూడా ఎక్కడ నాకు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ చేయలేదు. మళ్ళీ టికెట్ ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్యేని చేశారు. ఆ దిశగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నానని చెప్పి తెలియజేస్తాను. స్పెసిఫిక్గా మీకు ఏమి హామీ ఇచ్చారు? అంటే నిన్న జగన్ కలిశారు, అంటే స్పెసిఫిక్గా ఏమైనా హామీ ఇచ్చారా? హామీ 100% ఇచ్చారు, కానీ ఈ హామీల కోసం నేను పనిచేయట్లా. అంటే మీకు ఉండే విషయం చెప్తున్నా, ఈవేళ నాకేదో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారనో దేని గురించోనే చేయట్లా. నేను చెయ్యాలనుకుంటున్నాను. త్రికరణ శుద్ధిగా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉండే సంబంధాల మేరకు నేను త్రికరణ శుద్ధిగా నేను చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ పోటీ చేస్తున్నారు. అసలు విజయం మాదే, 1,00,000 మెజారిటీ వస్తుంది, కాపులందరూ మా వెంటే ఉన్నారు అనేది ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రతి పార్టీకి ప్రతి పోటీ చేసే క్యాండిడేట్కి నేను అత్యధిక మెజార్టీతో నెగ్గుతానని ఉంటుంది, సహజం అది. ఈ రోజున నేను ముందే చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమము, అభివృద్ధి
ప్రజల పట్ల వారు చేసినటువంటి ప్రజల గురించి ఆలోచించి దాదాపు 30 నుంచి 38 పథకాల వరకు పెట్టి ప్రజల కష్టాలని సమస్యల్ని తీర్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తిస్తూ ఉన్నారు. ఈ రోజున పెండం దొరబాబు, వంగా గీతో ఇంకోహలో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్గా చూసి ఇవాళ ఓట్లు వేస్తున్నారని చెప్పి తెలియజేస్తాం. ఇది ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబు అయితే చెప్తున్నారు. పూర్తిగా అయితే కనుక నేను వంగ గీత విజయానికి మాత్రం కృషి చేస్తాను, సంపూర్ణంగా కృషి చేస్తాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటికే ఒక హామీ అయితే ఇచ్చారు. ఈ ఈ ఏదో శాసనసభలో అయితే ఉంటారు, శాసనసభ శాసన మండలి ఏదో ఒక సభలో మాత్రం మీరు ఉంటారు అని చెప్పేసి అయితే హామీ ఇచ్చారు. ఆ హామీ కొరకే కాకుండా వైసీపీని నెగ్గించడం కోసం అయితే కృషి చేస్తానని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, పిఠాపురం నుంచి.